ఆదివారం మేడారంలో జరిగిన కేబినెట్ మీటింగ్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులను కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మీద నంబర్ 1 తెలంగాణ రైజింగ్ అన్న ఒక కోణంలో మాత్రం వినిపిస్తూ ఉంది. ఇక ఫిబ్రవరిలో మున్సిపల్స్ మేడారంలో నిర్వహించిన కేబినెట్లో నిర్ణయం 2027లో గోదావరి పుష్కరాలు, బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ పూర్తి నివేదికకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. మెట్రో విస్తరణకు భూసేకరణ వేగవంతం, 2787 కోట్లు మంజూరు. ములుగు జిల్లాపై వరాల జల్లు, పొట్లాపూర్ లిఫ్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి మాత్రం ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నారో ఒకసారి చూద్దాం. మరిన్ని నిర్ణయాలు ఇవే. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బంజారా హిల్స్లోని ఐసీసీ నుంచి శిల్ప లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి ఆమోదం. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ అభివృద్ధికి ఐఐసిసికి 494 ఎకరాల భూమి కేటాయింపు. నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ లా కాలేజ్లో 24, ఫార్మసీ కాలేజ్లో 28 కొత్త పోస్టుల మంజూరు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్టర్ పోస్టుకు ఆమోదం. ఇది కూడా అంటే రిజిస్టర్ పోస్టుకు కూడా ఆమోదం తెలిపిందంటే క్యాబినెట్ చాలా గొప్ప పనులు చేస్తూ ఉన్నది. రాష్ట్రంలో వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పదవి కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయినందున ఫిబ్రవరిలోని ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం లేకుండా షెడ్యూల్ రూపొందించాలని సూచించింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన హైదరాబాద్ను దాటి రాష్ట్ర మంత్రివర్గం తొలిసారిగా అడవి బిడ్డల నడుమ వనదేవతల సన్నిధిలో కొలువుదేరింది. ఉమ్మడి ఏపీ సహా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వెలుపల మేడారంలోని హరిత హోటల్లో ఆదివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ పోటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. గోదావరి తీరం ఆధ్యాత్మిక తోరణం 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మరి ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ ఇక్కడ కంప్లీట్గా గట్టిగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. గోదావరి పుష్కరాలు, బాసర టు భద్రాచలం టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేసి ఆ విధంగా ముందుకు వెళ్తాం. అబ్దుల్లాపూర్ మండలంలో ఎకో టౌన్ అభివృద్ధికి 494 ఎకరాలు కూడా భూ కేటాయింపులు ఉంటాయన్న చర్చ జరుగుతుంది. ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడడానికి జూబ్లీహిల్స్లోని ఐసీసీ నుంచి శిల్ప లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోద ముద్ర వేసింది. ఇక్కడ నల్గొండ మహాత్మా యూనివర్సిటీ లా కాలేజ్ ఉంది కదా, లా కాలేజ్లో 24, ఫార్మసీ కాలేజ్లో 28 కొత్త పోస్టులు కూడా మంజూరు చేసింది. చాకలి అంటే ఇప్పుడు కోటి యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టింది కదా, చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ని ఇస్తారంట, బీసీని ఇస్తారంట. రిజిస్టర్ పోస్ట్ ఇస్తారంట. రిజిస్టర్ పోస్ట్ కూడా చేసిండ్లు. ఇక మెట్రో విస్తరణ కూడా 2787 కోట్లతో మంజూరు చేయబోతున్నారు అన్న చర్చ జరుగుతుంది. పొట్లాపూర్ లిఫ్ట్కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా నిన్న మేడారంలో తీసుకున్న కేబినెట్ నిర్ణయాలు అని చెప్పుకోవచ్చు. పెద్ద నిర్ణయాలు అయితే ఏం లేవు దీంట్లో. రోడ్డు విస్తరణ ఓ నిర్ణయమానే, రోడ్డు విస్తరణ ఒక కేబినెట్ నిర్ణయమా? ఈ రిజిస్టర్ పెట్టుడు కేబినెట్ నిర్ణయమా? రిజిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇట్లా సంతకం పెడితే రిజిస్టర్లు రావాలి. ఇవి కేబినెట్ నిర్ణయమా? కొత్త పోస్టుల మంజూరు ఎవడైనా కేబినెట్ నిర్ణయాలు ఉంటాయా? ఇప్పుడు